హాయ్ అందరికీ. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన గెస్ట్కి అలాగే ఈ ప్రెస్కి థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్. సో ఎవ్రీ ఫ్రైడే మన ముందుకు ఒక మంచి కాన్సెప్ట్తో అలాగే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్తో ఎవ్రీ ఫ్రైడే మనకు ఒక మూవీ అయితే వస్తూనే ఉంటుంది. అలాగే ఈ జూలై 8th కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్తో మన ముందుకు వస్తున్నారు కొండవీడు టీం. సో ఆ కొండవీడు గురించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటే ఆ టీం అంతా ఉన్నారు. సో దానికి మూవీ డిస్ట్రిబ్యూటెడ్ బై SRV క్రియేషన్స్ అండ్ రిప్రజెంటెడ్ బై K. కృష్ణ గారు, మీడియా పార్ట్నర్ బై IV ఎంటర్టైన్మెంట్స్. సో IV ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో BPR సినిమా బ్యానర్ పైన ఈరోజు కొండవీడు అనే సినిమా జూలై 8th థియేటర్స్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతుంది. మరి ఆ సినిమా గురించి మరిన్ని విషయాలు మనందరితో పంచుకోవడానికి ఈరోజు ఆ మూవీ నుంచి డైరెక్టర్ సిద్ధార్థ్ శ్రీ గారు, అలాగే వాల్మీకి రాముడు గారు, ప్రొడ్యూసర్ కమ్ విలన్ ప్రతాప్ రెడ్డి గారు, మధుసూదన్ రాజ్ గారు, అలాగే హీరోయిన్ శ్వేతవర్మ, హీరో శ్రీకృష్ణ గారు, ప్రొఫెసర్గా యాక్ట్ చేసిన నళినీకాంత్ గారు, ప్రతాప్ రెడ్డి విలన్ గారు, నవీన్ రాజు విలన్. అన్ఫార్చునేట్లీ శ్రీకృష్ణ గారు, నళినీకాంత్ గారు, నవీన్ రాజు గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో లేరు. సో ఈరోజు మనతో ఈ మూవీ విశేషాలు పంచుకోవడానికి ఫస్ట్ అయితే డైరెక్టర్ గారిని పిలుద్దాం. డైరెక్టర్ సిద్ధార్థ్ శ్రీ గారు ఒకసారి వేదిక పైకి వచ్చి ఈ మూవీ గురించి మాకు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఈ సినిమా అడవికి మనిషికి ఉన్న సంబంధం, చెట్లకు మనిషికి ఉన్న సంబంధం. చెట్టు లేకుండా మనిషి జీవించలేడు, మనిషి లేకుండా చెట్లు జీవించగలుగుతాయి. అంటే మనం సృష్టించే ఈ పొల్యూషన్, చెట్లు దాదాపు 350 చెట్లు 4.5 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనం ఈ రోజుకి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆరోగ్యం జీవిస్తున్నారంటే కేవలం చెట్లు. అలాంటి కాన్సెప్ట్ని టచ్ చేస్తూ మంచి లవ్ స్టోరీ, ఎమోషనల్ అండ్ వైలెన్స్తో ఈ కథను మొదలుపెట్టి చివరగా ఒక మంచి మెసేజ్ తోటి. ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే, చెట్లు నరికిస్తున్న వారికి, చెట్లు నరికే వాళ్ళకి ఒక కనువిప్పుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందు పత్రికేయ మిత్రులందరికీ, అన్ని రకాల మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారు, RK వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు మేము అన్ని రకాల ఎలిమెంట్స్ టచ్ చేస్తూ ఒక థ్రిల్లర్ జోనర్లో సినిమా తీసాము. ఫారెస్ట్లో స్టార్ట్ అయ్యి ఫారెస్ట్లో ఎండ్ అయిపోయేలాగా. కానీ అందులో ప్రతి సినిమాలోనూ అన్నీ ఉంటాయి. కాకపోతే మేము తీసుకున్న ఎలిమెంట్స్ ఒక చాలా ఆర్గానిక్గా ఈ సినిమాని మేము మలిచినట్టు మేము అనుకుంటున్నాము. చాలా మంచిగా వచ్చింది ఫైనల్ ప్రోడక్ట్. మా సినిమా మాకు బాగానే ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఇది బాగానే తీశారు అని ఒక మంచి భావంతోనే బయటకు వచ్చేలాగా, ప్రతి ఒక్కరికి నచ్చేలాగానే సినిమా వచ్చిందండి. దానికి మా టీం అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా మంచిగా మా విలన్ క్యారెక్టర్ చేసిన ప్రతాప్ రెడ్డి గారు కానీ, హీరో అండ్ ఎస్పెషలీ మా హీరోయిన్ శ్వేతవర్మ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఫారెస్ట్లో జరిగిన షూటింగ్లో ఎలాంటి ఇది వచ్చినా కూడా ఒక హోమ్లీ అట్మాస్ఫియర్లో తను ఉంటూ మాకు చాలా కోఆపరేషన్ ఇవ్వడం వల్ల మేము చాలా తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రావడానికి చాలా అవకాశం దొరికింది. అలాగే సీనియర్ యాక్టర్ నళినీకాంత్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే నవీన్ శంకరప్ప ఆయన కూడా ఒక చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఇంకా మిగతా ఆర్టిస్టులు, క్రూ అందరికీ, మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నమస్కారం. అలాగే ప్రొడ్యూసర్ కమ్ విలన్ ప్రతాప్ రెడ్డి గారి మాటలు. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మాకు డిస్ట్రిబ్యూషన్లో సహకారం అందిస్తున్న రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు
అంటే మామూలుగా నేను బేసిక్ యాక్టర్ని, బట్ ఈ సినిమా నిర్మించడానికి కారణం ఏంటంటే అది నాకు నచ్చి ఓకే మనం కూడా దీంట్లో భాగం అయితే బాగుంటుందని చెప్పేసి నిర్మాణంలో భాగం అవ్వాల్సి వచ్చింది. ప్రతి సినిమాలోనూ మెసేజ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగే మా సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ విత్ మెసేజ్, లవ్, రొమాన్స్ అండ్ సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఒక కొత్తదనంగా చూపించాము. దీన్ని ప్రేక్షకులు చూసి అందరూ మమ్మల్ని ఆదరిస్తారు, ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా చేసిన శ్వేతవర్మ గారు మనతోనే ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ మా ఈవెంట్ ని కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ రామకృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి అండ్ ఐ మీడియా ఎంటర్టైన్మెంట్ కి ఫర్ సపోర్టింగ్ అస్ డిజిటలీ. అ బిగ్ థ్యాంక్ యూ. సో సినిమా అనేది ఎవ్రీ ఫ్రైడే రిలీజ్ అవుతుంది అండ్ ఐఎమ్ షూర్ మీరు ఎవ్రీ ఫిల్మ్ ని కూడా కవర్ చేస్తూ ఉంటారు. సో మనకి కరోనా వచ్చినప్పటి నుండి ఈ కొండవీడు సినిమా స్టోరీ నేను విన్నప్పుడు నాకు ఒకటి ఏమర్థమైందంటే, మనుషులకి మనకు సర్వైవల్కి ఫుడ్ అవసరం, వాటర్ అవసరం, ఎయిర్ అవసరం. కట్ చేస్తే కోవిడ్లో ఆ ఎయిర్ అనేది, ఆక్సిజన్ అనేది, మనం ఆక్సిజన్ కూడా కొనుక్కునే సిచ్యువేషన్కి మన జనరేషన్ వెళ్ళిపోయింది. అది ఎందుకు అవుతుంది అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే, మన నేచర్ అనేది మనకి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. మనం ఏంటంటే నేచర్కి తిరిగి ఇవ్వడం కాకుండా వీఆర్ డ్యామేజింగ్ నేచర్. మనం పొల్యూట్ చేస్తున్నాం, ప్లాస్టిక్ ఎక్కడంటే అక్కడ పాడేస్తాం. అండ్ వెహికల్స్ కూడా, ఒక వెహికల్ సరిపోద్ది అందరికి, మోర్ దాన్ వన్ వెహికల్, స్టేటస్ క్వో. సో మన నేచర్ని, మన మదర్ ఎర్త్ని, నాకు పర్సనల్గా నా లైఫ్లో ఐ లాస్ట్ మై మదర్ ఇన్ 2017 అండ్ ఐ లాస్ట్ హర్ టు లంగ్ ఇన్ఫెక్షన్. నేను 1 year ఎవ్రీ డే మా ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్స్ వచ్చేవండి. ఐఎమ్ నాట్ కిడింగ్. ఐవ్ సీన్ మై మదర్ సర్వైవ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్స్. అంటే అలాంటి ఒక ఎన్వైరన్మెంట్లో మనం ఉంటున్నాం. సో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది మనకి టు బీ కైండ్ టు నేచర్, టు ప్లాంట్ ట్రీస్. కానీ నాకు హైదరాబాద్లో ఏంటంటే చెట్లు ఎక్కువ గోడల మీద కనిపిస్తాయి పెయింటింగ్ రూపంలో. మనం ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. సో ఇది ఐఎమ్ షూర్ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. సో సినిమా అనేది కూడా ఏంటంటే చాలామంది ఎంటర్టైన్మెంట్ అంటారు, కానీ మనం ఒక మంచి స్టోరీ ద్వారా ఆర్గానిక్గా ఒక మంచి మెసేజ్ అనేది సొసైటీకి ఇస్తున్నప్పుడు కొండవీడు అనేది ఇట్ ఈస్ అ ఫిల్మ్ ఫర్ అ కాజ్. అండ్ అలాంటి ఒక కాజ్కి డైరెక్టర్ సిద్ధార్థ శ్రీ గారు ఒక మంచి కథతో ముందుకు రావడం, అండ్ దానికి రైటర్ డైలాగ్స్, అడిషనల్ డైలాగ్సే కాకుండా మెయిన్ లీడ్లా చేసిన శ్రీకృష్ణ గారు, సో వండర్ఫుల్ పర్ఫార్మర్. ఈరోజు లేరు శ్రీకృష్ణ గారు. అండ్ ఒక సినిమా అనేది ప్రొడ్యూసర్స్ లేకుండా ఇంత దాకా రాదు. సో మధుసూదన్ రాజు గారు అండ్ ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళు, ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకుండా మేమేం చేయలేము. సో రాజు, ఇంకా రవితేజ, కో డైరెక్టర్ నాగరాజు గారు, సినిమాటోగ్రఫర్ రఘు గారు, సెకండ్ యూనిట్ విజయ్ గారు, కనిష్క మ్యూజిక్, చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు కనిష్క గారు. 4 సింగర్స్ భవానీ, యాజిన్ నాజర్ గారు, ఇంకా ధనుంజయ్ గారు అండ్ సురేష్ గారు. దే హ్యావ్ ఆల్సో గివెన్ వండర్ఫుల్ సాంగ్స్. అండ్ మా సినిమాలో ప్రతాప్ గారే కాకుండా నవీన్ అని చెప్పి చాలా, ఈజ్ ఆల్సో ఇంకో యాంటాగనిస్ట్ అనమాట, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ నవీన్ గారు కూడా ఈరోజు లేరు. అండ్ నళినీకాంత్ గారు ఇస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. ఆల్మోస్ట్ మోర్ దాన్ ఐ థింక్ 400 ఫిల్మ్స్ చేసినట్టున్నారు. మన తెలుగులోనే 28 సినిమాలకి లైక్ చేశారు. వేర్ ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారితో కూడా, చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో కూడా విలన్లా చేశారు. మాకు ఆ అవకాశం వచ్చింది నళినీకాంత్ గారితో వర్క్ చేయడానికి. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో కొండవీడు అంటే ఒక 5 క్యారెక్టర్స్ అడవిలో కలుస్తాయి అనమాట. కలిసినప్పుడు జరిగే ఒక థ్రిల్లర్ కమ్ లవ్ స్టోరీ విత్ అ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్. ఇక్కడ కట్టే కొట్టే తెచ్చలాగా 1 hour 45 minutes అండి. 101% డిజిటల్ మీడియాలో వెనెవర్ ఇట్ రిలీజెస్. బట్ థియేటర్స్కి మేము రిలీజ్ ఎందుకు చేస్తున్నాము అంటే, దిస్ ఈజ్ అ ఫిల్మ్ విత్ అ కాజ్ అండి, విత్ ఆల్సో ఎంటర్టైన్మెంట్. సో గివ్ అస్ దట్ ఛాన్స్. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. కొత్త వాళ్ళు కదా ఏముంటుందిలే, యూనో జస్ట్ అ ఫిల్మ్ అని కాకుండా మన గురించి ఒక మంచి మెసేజ్తో యునో వెన్ అ ఫిల్మ్ ఇస్ డన్, ఐ థింక్ వీ షుడ్ సపోర్ట్ దట్. అండ్ బిఫోర్ ఐ ఎండ్ ఈ కాన్వర్సేషన్ ఎండ్ చేసేటప్పుడు కూడా మీ అందరితో పాటు, ప్రతి మనిషికి సర్వైవల్కి 7 చెట్లు ఉండాలండి. 7 చెట్లు ఆక్సిజన్ ద్వారా మన లైఫ్ టైం అనేది ఉంటుంది. మనకి ఇండియాలో ప్రస్తుతం 2 చెట్లే ఉన్నాయండి ఇండియాలో. సో మనం చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పొద్దు నుండి రాత్రి వరకు మన డే టు డే యాక్టివిటీస్ చేస్తాం కదా. లెట్ అస్ ప్లాంట్ అ ట్రీ, లెట్ అస్
యునో మన కాజ్ మనం చేసుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ ఫర్ టేకింగ్ దీస్ వీడియోస్. కొండవీడు టీమ్కి ముందుగా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ సినిమా రిలీజ్ మా ద్వారా చేయడానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే రిప్రజెంటర్ కృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఆయన మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కొండవీడి సింహం హిట్టు, కొండవీడి రాజా హిట్టు. కొండవీడు అనేది కూడా హిట్ అయింది, ట్రైలర్ కూడా వద్దు అని చెప్పి మా భరద్వాజ గారు, భాను గారు, నాతో కలిసి శ్రీనివాస్ గారు, పెద్ద సినిమాలు ఇప్పుడు ఆడతలేదు సార్ అంటే, మేమున్నాం మీ వెనకమాల, మీరు భయపడొద్దు, మీరు చేయగలరని చెప్పి మాతో పాటు ప్రతాప్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్స్ అంతా సహకరించి కరెక్ట్గా ఈ సినిమా 7 రోజుల్లో ప్లాన్ చేసి నెంబర్ 1 థియేటర్స్లో డే అండ్ నైట్ వర్షంలో కూడా రాత్రి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మాతో పాటు నేనున్నాను, మా పాండు వీళ్ళంతా కలిసి పోస్టర్స్ అంతా స్పీడ్గా పంపించి పిక్చర్ కూడా అంతా ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది. అనుకున్న టైంకి ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడిద్దని, వారానికి ఒక సినిమా రిలీజ్ చేయాలని ఐవీవీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ చేసి, నెక్స్ట్ RRR అనే సినిమా, అట్లా చిన్న చిన్న సినిమాలకి సహాయంగా సపోర్ట్గా అందరం కలిసి కష్టపడదామని మేమంతా మీటింగ్ చేసి చేస్తున్నాము. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని. హీరోయిన్ గారు ఎన్నో చిత్రాల్లో నటించారు, సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. ఇదంతా మేమంత స్పీడ్కి వెళ్తానికి నిద్రపోనీయకుండా గంటకి ఫోన్ చేసి ప్రతాప్ రెడ్డి గారు రాకెట్ లాగా నన్ను హై స్పీడ్లో నడిపించి ఇంకా స్పీడ్లో నడిపినందుకు ఆయనకి వెరీ వెరీ ధన్యవాదాలు. ప్రెస్కి, టీవీస్కి అందరికీ థ్యాంక్ యూ. జూలై 8 రిలీజ్ అవ్వబోతుంది. మరి రిలీజ్ అవుతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? శ్వేతవర్మ గారిని అడిగి కనుక్కుందాం. సో 101% ఫుల్ హ్యాపీ అండి, ఎందుకంటే వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా కొండవీడు రిలీజ్ అవుతుంది కాబట్టి మా టీం అంతా సెట్. సో ప్లీజ్ మమ్మల్ని అందరినీ ఆదరించండి. సపరివార సమేతంగా UBA సర్టిఫికేషన్ ఉన్న సినిమా కొండవీడు, తగ్గేదే లేదు, చెట్ల నరక్కండి. అదే మెసేజ్ మా సినిమా ద్వారా మీకు ఎంటర్టైన్మెంట్తో బ్యూటిఫుల్గా 1 hour 45 minutes అండి, కట్టే కొట్టే తెచ్చే సుత్తుండదు. ట్రస్ట్ మీ, ప్రివ్యూ చూశాను కాబట్టి చెప్తున్నాను. సో ఒక ఛాన్స్ ఇచ్చి ప్లీజ్ థియేటర్స్లో బుక్ మై షోకి వెళ్ళి మా సినిమాని చూడండి. అండ్ మీకు నచ్చితే డెఫినెట్గా సోషల్ మీడియాలో కరోనా వైరస్ స్ప్రెడ్ అయినట్టు కాకుండా మంచి వర్డ్, సినిమా విత్ అ గుడ్ కాజ్ కాబట్టి మీరు స్ప్రెడ్ చేస్తారని మా టీం అంతా కూడా వీఆర్ జస్ట్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీ కోసం మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగచ్చా? అంటే ట్రైలర్ చూస్తే ఏమో సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది, మీరు మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు, అంటే ఫ్యామిలీ ఓరియంటెడా అని? సో డెఫినెట్గా అండి, UBA సర్టిఫికేషన్. ఐఎమ్ షూర్ ట్రైలర్లో మేబీ ఒక షార్ట్ చూసి మీకు అలా అనిపించుండొచ్చు, బట్ ఇట్స్ జస్ట్ అ మూమెంట్ వేర్ ఒక పర్సన్కి ఇంకో పర్సన్ మీద ఉన్న ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు తప్పితే ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్ థ్రిల్లరే ఉంటుంది. అండ్ మెసేజ్ అంటారా, ఇప్పుడు ఏదన్నా సరే మనం మెసేజ్ చెప్పినట్టు చెప్తే ఇట్ డజంట్ వర్క్. సో మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆ స్టోరీలోనే మనకి ఇందాక మధుసూదన్ రాజు గారు చెప్పినట్టు ఆర్గానిక్గా మీకు కన్వే అవుతుంది. అందుకే చెప్తున్నాను. సో పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్, టీజరే కదా చూసింది. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్ కట్ చేస్తే తెలుగులో సినిమా ఇంకా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు వాచ్ అండ్ యుల్ నో. సో డైరెక్టర్ వాల్మీకి రామన్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కొండవీడు సినిమా తీసిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరోయిన్ గారికి, పత్రికా మిత్రులకు నా నమస్సుమాంజలు. త్వరలో ఈ మా బ్యానర్లో వస్తున్న శ్రీ జోగులాంబ చరిత్ర మూవీ కూడా రిలీజ్కు ప్రస్తుత డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు నాకు ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఈ కొండవీడు అనే టైటిల్ చూస్తేనే రామకృష్ణ సార్ చెప్పినట్టు కొండవీడు కొండవీటి రాజనే కాక కొండవీటి సింహం, కొండపల్లి రాజా. ఈ కొండవీడు అనేది టైటిల్ ఒక ఉపయుక్తమైన కో కానీ వా కానీ చాలా బలమైన టైటిల్ అది. మరి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్, చిన్న సినిమా కాకుండా ఈ ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. అంటే రొమాన్స్ కనపడుతుంది, థ్రిల్లర్ కనపడుతుంది, సైకాలజీగా వాళ్ళు చెప్పినట్టు పర్యావరణం, అంటే ఈ చిత్రంలో అన్నీ మిళితమే తీసినట్టున్నారు డైరెక్టర్ గారు. వారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ, ఈ బ్యానర్ చూసినప్పుడు నేను ఈ అబ్బాయి నవీన్ కుమార్ ఎక్కడో చూసినా అనిపిస్తుంది. అతడు మా ఊరు పక్కల ప్రొడ్యూసర్ వనవాసం అనే చిత్రంలో మంచి ఆర్టిస్ట్ అబ్బాయి, ఒక 6 అడుగులు ఉంటాడు. నేను ఈ మూవీలో చూసిన అబ్బాయిని, ఆ మంచి ఆర్టిస్ట్. మళ్ళీ పాత్ర ఎంత ఉందో దీనిలో తెలియదు కానీ చాలా అద్భుతమైన నటుడు. ఇతను దీనిలో నటించినాడంటే
సినిమాకు ఒక పట్టు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దలకు నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. యా ఫైనల్లీ మనకైతే జూలై 8న మూవీ రిలీజ్ అవ్వబోతుంది. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సో నో పైరసీ, గో వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ. సో మూవీ జూలై 8న థియేటర్స్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతుంది. అందరూ థియేటర్స్కి వెళ్ళే చూడండి. నో పైరసీ.